ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ రెండో విడత దర్యాప్తు ప్రారంభించింది. లండన్ కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ ఆర్గనైజేషన్ గ్రీన్ కో ఎస్ నెక్స్ట్ జెన్ అందించిన పూర్తి డాక్యుమెంట్లను పరిశీలించిన అనంతరం మరోసారి విచారణకు రంగం సిద్ధం చేసింది. దర్యాప్తులో భాగంగా మరో 10 మందికి నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని నిర్ణయించింది. ఏసీబీ హెడ్ క్వార్టర్స్ లో ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగంపై జనవరి 8న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, 9న కేటీఆర్, 10న హెచ్ఎండిఏ బోర్డు మాజీ చీఫ్ ఇంజనీరింగ్ బిఎల్ఎన్ రెడ్డిని, 18న గ్రీన్ కో ఎస్ నెక్స్ట్ జెన్ ఎండి చలమల శెట్టి అనిల్ కుమార్ ను ఏసీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. హెచ్ఎండిఏ బోర్డు నిధుల నుంచి దుర్వినియోగమైన 55 కోట్లకు సంబంధించిన వివరాలను రాబట్టింది. 4 నిందితులు సహా మరో 24 మంది స్టేట్మెంట్లను రికార్డు చేసింది. ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎఫ్ఏఓ సంస్థ ప్రతినిధులను ఫిబ్రవరి 28న వర్చువల్ గా ప్రశ్నించారు. సీజన్ 1 ఆర్గనైజేషన్ ఎస్ నెక్స్ట్ జెన్ సంస్థ నుంచి అగ్రిమెంట్లు, బ్యాంకు ట్రాన్సాక్షన్లను సేకరించారు. దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను పరిశీలించారు. వీటి ఆధారంగా సంబంధిత వ్యక్తులను విచారిస్తున్నారు.